అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఓజీ టికెట్ రేట్లపైన దుమారం. పవన్ పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు ఇచ్చిందట. బెనిఫిట్ షో ధరలు 1000 అని నిర్ధారణ కచ్చిల్లు. 10 రోజుల దాకా టికెట్ రేట్లు పెంచేందుకు వెసులుబాటు కల్పించిల్లు. అయితే సర్కారోళ్ళ నిర్ణయం పైన ప్రతిపక్షాలు నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిట్లా రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు జనాలు. ఇప్పుడు ఆ ముచ్చటేందో మనం విందాం. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటించిన ఓజీ చిత్రానికి సంబంధించి ఏపీ సర్కారోళ్ళు జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ను ఏకంగా 1000 రూపాయలకు అమ్ముకోవడానికి 10 రోజుల దాకా వెసులుబాటు కనిపించిల్లట. అయితే ఈ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చుడు పైన మొత్తం విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలలో. ఇప్పుడు ముచ్చట్లన్నీ చూసుకుంటే సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఓజీ సినిమా వచ్చే వారం విడుదల అవుతుంది. అయితే చిత్ర నిర్మాత విజ్ఞప్తి మేరకు సర్కారోళ్ళు బుధవారం రోజు ప్రత్యేక జీవో జారీ చేసిల్లు. దీని ప్రకారం ఈ నెల 24న రాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను GSTతో కలిపి 1000 రూపాయలని నిర్ణయించిల్లు. అంతేకాకుండా సినిమా విడుదలైన దగ్గర నుంచి 10 రోజుల దాకా అంటే అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో 125, మల్టీప్లెక్స్లల్లో 150 ఇంకా అదనంగా పెంచుకునేందుకు కూడా సర్కారోళ్ళు అనుమతి ఇచ్చిల్లట. సర్కార్ నిర్ణయం పైన చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఏపీ సర్కార్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు కూడా కృతజ్ఞతలు చెప్పిందట. అయితే ఈ నిర్ణయం పైన వైసీపీ నేతలు నెటిజన్ల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నది. ఎందుకు అనంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అయిన సినిమా కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో ఉల్లిపాయలు పండించే రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం 3 గంటల సినిమా కోసం 1000 రూపాయల టికెట్కు అనుమతి ఇచ్చుడైంది ఇది దారుణం కదా అని సోషల్ మీడియాలలో అంటున్నారు. పరిమిత బడ్జెట్తో తీసిన ఓజీకి గింత భారీ పెంపు టికెట్లు ఎందుకు అవసరమా చెప్పులి అని అంటున్నారు. అయితే గప్పట్లో కూడా సినిమా బడ్జెట్ను బట్టే టికెట్ ధరల పెంపు ఉండాలి అని చెప్పి అనుమతులు ఇచ్చేవాళ్ళట. కానీ ఓజీ విషయంలో ఈ నిబంధన పాటించట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. రైతులు 4 నెలలు కష్టపడి పండించిన ఉల్లికి 30 పైసలు, అదే టమాటాకు రూపాయి, కానీ 3 గంటల సినిమాకు 1000 రూపాయల అని నెటిజన్లు కూడా బాగా గరం అవుతున్నారు.